49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతుందా? అధికారాన్ని చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాయా? జిల్లాల్లో పార్టీ నాయకులు బాధ్యతగా వ్యవహరించడం లేదా? ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు ఎక్కువగా హైదరాబాద్కే పరిమితమవుతున్నారా? ఇటీవల జరిగిన సిఎల్పి మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల్ని నియోజకవర్గాల్లో ఎందుకు దృష్టి కేంద్రీకరించమన్నారు? తాజాగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలను ఉద్దేశించి ఘాటుగా ఎందుకు మందలించింది అన్న వివరాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇటీవల రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ పరిణామాల దృష్ట్యా పార్టీని కాపాడుకునే పనిలో కాంగ్రెస్ దృష్టి సారించింది. ఈ మధ్య హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కాంగ్రెస్ అప్రతిష్ట పాలైంది. ఈ నేపథ్యంలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న అంశంపై రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని కలుస్తున్నారని, కాంగ్రెస్ ప్రతినిధులు కార్యకర్తలు కూడా అదే తరహాలో వెళ్ళి కలవాలని మీనాక్షి సూచించారు. సోషల్ మీడియా చిన్న చిన్న సభల్ని నమ్ముకుంటే సరిపోదని, పార్టీ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేమని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మండల గ్రామ స్థాయి నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో ముఖాముఖి మాట్లాడాలని సూచించారు. అలా చేసినప్పుడే కాంగ్రెస్ పథకాలు ప్రజలకు వెళతాయని తెలిపారు. ప్రజలకు నాయకులకు మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయని ఆమె పేర్కొన్నారు. ఇక పార్టీ పథకాల్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లలేకపోతున్నారు అని పార్టీ నేతల్ని ఉద్దేశించి ప్రశ్నించింది. ప్రతిపక్షంలో ఉన్న 10 ఏళ్లు పార్టీని కాపాడుకున్న సీనియర్ నాయకులకు ఆయా నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన నాయకులు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మీనాక్షితో చెప్పుకునే వాపోయారు. అధికారాలన్నీ పార్టీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారి వద్దనే ఉన్నాయని, పార్టీ కేటాయించే పదవుల్లో పాత వారికి అన్యాయం జరుగుతుందని మీనాక్షి నటరాజన్కు వినిపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్లాలంటే ప్రభుత్వ పదవుల్లో, పార్టీ పదవుల్లో ఉండాలని, ఇది తమకు సమస్యగా మారిందని పలువురు నేతలు మీనాక్షికి తెలిపారు. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మీనాక్షి నటరాజన్ని కోరారు. పార్టీలో పాత కొత్త నాయకుల మధ్య సమన్వయాన్ని సాధించడానికి ఒక పరిష్కార మార్గాన్ని సూచించాలని పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు లేవనెత్తిన సమస్యల్ని విన్న మీనాక్షి నటరాజన్ జపాన్ పర్యటన నుండి సీఎం రేవంత్ రెడ్డి రాగానే తిరిగి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తానని ఈ సందర్భంగా మీనాక్షి పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. చేవేళ్ల లోక్సభ స్థానం ఓటమికి గల కారణాన్ని మీనాక్షి అడిగి తెలుసుకున్నారు. వచ్చే అన్ని ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని మీనాక్షి సూచించారు. ఈ సమావేశంలో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర్ రాజనరసింహ, సీనియర్ మహిళా నాయకురాలు గీతారెడ్డితో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.